హాయ్ టు ఆల్, నేను సిద్ధేష్. మామూలుగా బీ ఫార్మసీ అయిపోగానే వేరే దేశానికి వెళ్ళి పనిచేస్తే శాలరీస్ ఎక్కువ ఉంటుంది, వేరే దేశానికి వెళ్ళి జాబ్ చేయాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిది. ఫార్మసీ అంటేనే ఫార్మసిస్ట్ అనేది ఒక కీ రోల్ అన్నమాట. సో ఇండియాలో ఫార్మసిస్ట్ గా కాకుండా దుబాయ్లోకి వెళ్ళి ఫార్మసిస్ట్ గా జాయిన్ అవ్వాలి, అక్కడ పని చేయాలి లేదా అక్కడ లైసెన్స్ తీసుకోవాలి అనే ఆలోచన ఉంటే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. ఈ రోజు దుబాయ్ లో ఫార్మసిస్ట్ గా జాయిన్ అవ్వాలి, అక్కడ లైసెన్స్ తీసుకోవాలి అంటే ఎలా, అసలు ఆ ప్రాసెస్ ఏంటి, ఆ ఎగ్జామ్ బోర్డ్ ఏంటి, అసలు ఎలిజిబిలిటీ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఎగ్జామ్ అయ్యాక ప్రాసెస్ ఏంటి, ఈ అన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సి దుబాయ్ లో ఫార్మసిస్ట్ గా జాయిన్ అవ్వాలంటే ముందు ఆ దేశం వాళ్ళు పెట్టే ఒక ఎగ్జామ్ ని నువ్వు క్లియర్ చేయాలి. ఆ ఎగ్జామ్ పేరే DHA, అంటే దుబాయ్ హెల్త్ అథారిటీ వాళ్ళు పెట్టే ఒక ఎగ్జామ్ ని క్లియర్ చేయాలి. ఈ ఎగ్జామ్ కి ఎలిజిబిలిటీ ఏంటంటే బీఫామ్ గ్రాడ్యుయేట్ కానీ ఫార్మ్ డి గ్రాడ్యుయేట్ కానీ అయి ఉండాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ట్రాన్స్క్రిప్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది కదా, ట్రాన్స్క్రిప్ట్స్ అన్ని ఉండాలి. తర్వాత వ్యాలిడ్ PCA రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ దేర్ ఓన్ కంట్రీ, అంటే వాళ్ళ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ కానీ ఇండియన్ ఫార్మసీ కౌన్సిల్ నుంచి కానీ వాళ్ళకు వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి ఫార్మసిస్ట్ అని. తర్వాత వ్యాలిడ్ పాస్పోర్ట్ కాపీ ఉండాలి అండ్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో కూడా ఉండాలి. ఇవన్నీ కూడా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఈ అకౌంట్ రిజిస్ట్రేషన్, అకౌంట్ లాగిన్ ఎక్కడ చేసుకోవాలంటే షేరియాన్, అంటే దుబాయ్ హెల్త్ అథారిటీ వాళ్ళది ఒక అఫిషియల్ వెబ్సైట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి నీ బేసిక్ డీటెయిల్స్, నీ నేము, డేట్ ఆఫ్ బర్త్, నువ్వు హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అంటే ఏది, హెల్త్ కేర్ ఫార్మసిస్టా, ఇలా అన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్, అంటే ప్రైమరీ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా అదే ఆన్లైన్ పోర్టల్లో చేసుకోవచ్చు. దీన్నే డేటా ఫ్లో ప్రాసెస్ అని కూడా అంటారు. ఇది ఎలా చేసుకోవాలంటే నీతో ఉన్న సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళు అడిగిన విధంగా, వాళ్ళు అడిగిన ఆర్డర్లో నువ్వు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయగానే నీకు ఒక రెఫరెన్స్ ఐడి ఇస్తారు, అంటే నీ అప్లికేషన్ స్టేటస్ ని ట్రాక్ చేయడానికి ఆ రెఫరెన్స్ ఐడిని యూస్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసి ఒక 7 to 8 వర్కింగ్ డేస్ లో అసలు ఎగ్జామ్ రాయడానికి నీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది వాళ్ళు నోటిఫై చేస్తారు. ఇఫ్ నువ్వు ఎగ్జామ్ కి ఎలిజిబుల్ అయితే DHA ఎగ్జామ్ కి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కూడా అదే పోర్టల్లో చేసుకోవచ్చు. ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఎగ్జామ్ ని ఎక్కడో దుబాయ్కి వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు, ఇండియాలోనే ఆన్లైన్ సెంటర్ లో రాయొచ్చు. ఇట్స్ ఏ ప్రోమెట్రిక్ లోనే రాయొచ్చు. ఎగ్జామ్ రాసి ఒక 6 to 8 వర్కింగ్ డేస్ లో రిజల్ట్ కూడా అనౌన్స్ చేస్తారు. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి టోటల్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. 5 to 6 డేస్ తర్వాత రిజల్ట్ వస్తుంది. 60% కన్నా అబౌవ్ నీకు మార్క్స్ వచ్చింటే ఆ ఎగ్జామ్ లో యువర్ పాస్డ్, అంటే నువ్వు ఎలిజిబుల్. ఆ దేశంలో ఒక ఫార్మసిస్ట్ గా వర్క్ చేయడానికి నువ్వు ఎలిజిబుల్. అప్పుడు నువ్వు దుబాయ్కి వెళ్ళి హాస్పిటల్ ఫార్మసిస్ట్ గా కానీ, క్లినికల్ ఫార్మసిస్ట్ గా కానీ, రీటైల్ ఫార్మసిస్ట్ గా కానీ, ఇలా ఏ ఫార్మసిస్ట్ కైనా వర్క్ చేయొచ్చు. వర్క్ చేస్తూనే ఆ దేశంలో ఉన్నటువంటి ఫార్మసీ కౌన్సిల్ నుంచి నువ్వు లైసెన్స్ తీసుకోవచ్చు, అంటే పర్మనెంట్ గా అక్కడ దుబాయ్ లో వర్క్ చేయడానికి లైసెన్స్ తీసుకోవచ్చు. నౌ యు ఆర్ ఎలిజిబుల్. అంటే ఈ DHA ఎగ్జామ్ అనేది ఒక ఎలిజిబిలిటీ ఎగ్జామ్ అనమాట. ఇండియాలో ఫార్మసిస్ట్ గా బీ ఫార్మసీ కంప్లీట్ చేయగానే మనం డైరెక్ట్ గా వెళ్ళి బీఫార్మ్ సర్టిఫికేట్ చూపిగానే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. బట్ దుబాయ్ లో మనం చదివిండేది ఇక్కడ, దుబాయ్కి వెళ్ళి సర్టిఫికేట్ ఇచ్చేయండి నేను అక్కడ బీఫార్మ్ అన్ని పాస్ అయ్యాను పలానా కాలేజ్ అంటే ఇవ్వరు కదా. సో వాళ్ళు పెట్టే ఎంట్రన్స్ ఎగ్జామ్ లో నీ ఫార్మసీ నాలెడ్జ్, క్లినికల్ నాలెడ్జ్ ఎలా ఉంది, పేషెంట్స్ తో నీ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, అసలు డిసీజ్ పట్ల, డ్రగ్స్ పట్ల నీకు ఎంత అవగాహన ఉంది, అవన్నీ కూడా ఆ ఎగ్జామ్ లో టెస్ట్ చేస్తారు. రిగార్డింగ్ ఫార్మకాలజీ, ఫార్మస్యూటిక్స్, క్లినికల్ ఫార్మసిస్ట్, జూరిస్ప్రుడెన్స్, లాస్, ఎథిక్స్, ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తారు ఆ 150 క్వశ్చన్ లో. టెస్ట్ చేశాక ఇఫ్ యు ఆర్ పాస్డ్ దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు జాయిన్ యాజ్ ఎ ఫార్మసిస్ట్ ఇన్ దుబాయ్ అనమాట. సో ఇది ప్రాసెస్ అనమాట. డెఫినెట్లీ దుబాయ్ లో మంచి సాలరీస్ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎగ్జామ్ ని రాయాలంటే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి. 2 years ఇండియాలో ఫార్మసిస్ట్ గా వర్క్ చేసింటే ప్రిఫర్ చేస్తారన్నమాట. 2 years ఎగ్జామ్ కి ఎలిజిబిలిటీ కూడా అదే, అంటే 2 years లేదా అంతకన్నా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫార్మసిస్ట్ గా. అఫ్ కోర్స్ దుబాయ్ లో మంచి సాలరీస్ ఉంటాయి ఫార్మసిస్ట్ వాళ్ళకు. స్టార్టింగ్ జాయిన్ అవ్వగానే ఒక 90,000 నుంచి 2 lakhs పర్ మంత్ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ 2 lakh పర్ మంత్ ఉండొచ్చు, 3 lakh పర్ మంత్ ఉండొచ్చు. ఇలా ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ దుబాయ్ లో సాలరీస్ కూడా పెరుగుతాయి. ఇది దుబాయ్ హెల్త్ అథారిటీ ఫార్మసీ ఎగ్జామ్ అనమాట. నాట్ ఓన్లీ బీ ఫార్మసీ అనమాట, వేరే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కి కూడా ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేసే, ఎగ్జామ్ లో క్వాలిఫై అయితేనే వాళ్ళ దేశంలో పనిచేయడానికి వాళ్ళు ఎలిజిబిలిటీని ఇస్తారు.